పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత ముజఫర్బాద్లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలాల నుంచి మృతదేహాలు వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా 4 అనుచరులు కూడా మరణించారు. మనం చూస్తున్నాం టెర్రరిస్టుల మృతదేహాల్ని అక్కడున్న వాళ్ళు తీసుకువెళ్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. వైమానిక దాడి తర్వాత ముజఫరాబాద్లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకొన్నాయి. వారి మృతదేహాల్ని తీసుకెళ్తున్న విజువల్స్ ని చూస్తున్నాం. ఘటనా స్థలాల నుంచి మృతదేహాల్ని వెలికి తీస్తున్నారు. ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలు పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబం నాశనమైపోయింది. భారత వైమానిక దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా 4 అనుచరులు కూడా మరణించారు. పాకిస్తాన్లోని బహావల్పూర్లో భారతదేశం జరిపిన వైమానిక దాడిలో అజార్ కుటుంబం మట్టుబెట్టుకుపోయింది. ఈ దాడిలో మౌలానా మసూద్ అజర్ సోదరి మౌలానా కషాఫ్ కుటుంబం మొత్తం ముఫ్తీ అబ్దుల్ రవూస్ మనవరాళ్లు మరణించారు. అనేక మంది కుటుంబ సభ్యులు గాయపడ్డారని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడిలో మరణించిన అజార్ కుటుంబ సభ్యులు సన్నిహితుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. టెర్రరిస్టుల మృతదేహాలను వాళ్ళు తీసుకెళ్తున్న విజువల్స్ ని